అసలు బెల్లి లలిత ఎవరు? బెల్లి లలిత అసలు ఈ గాన కోకిలకి ప్రభుత్వం ఎందుకు కక్ష కట్టింది అనే విషయం బెల్లి కృష్ణ గారు చెప్పారు. కుక్కల్ని కొట్టి వేలాది మంది లక్షల మంది భయభ్రాంతులకు గురి చేయాలని చెప్పేసి బెల్లి లలితను దానికి నాయకునిగా నయీంని ఏర్పాటు చేసింది. మరి నయీంకి ఏం అవసరం? మరి అసలు నయీం అనే వ్యక్తి భువనగిరిలో ఎలా ఉండేవాడు? అసలు నయీం బ్యాక్గ్రౌండ్ సార్ చెప్పారు. నయీం స్వతహాగా మంచోడే, మంచి ఫ్రెండ్ నాకు. బెల్లి లలితకి నయీంకి మధ్యన స్నేహ సంబంధం ఉందని అంటారు పోలీసులు చెప్తున్నారు. అదంతా ఉట్టిస్తారు. మరి నయీం కోసం ఆమె జైలుకి వెళ్ళడం, అదేవిధంగా కోర్టుకు రావడం కూడా జరిగాయని అప్పుడు పేపర్లో కూడా వచ్చే పోలీస్ రికార్డ్స్ కూడా చెప్తారు. ఇక్కడ చూడండి, బెల్లి లలితకి నయీంకి మధ్యన వివాదం వల్లే హత్య జరిగింది అనుకో. ఈ 3 కోరికల వల్లతోనే బెల్లి లలిత హతం కావడం జరిగింది. అంటే ఆ రోజు ఏం జరిగిందండి? ఎలా ఏ విధంగా పిలిచారు? ఎలా ట్రాప్ చేశారు? మే 26 సెల్ ఫోన్ లేదా ల్యాండ్ ఫోన్? ల్యాండ్ ఫోన్. అప్పుడు సెల్ ఫోన్లు లేవు. ఎవరి ఫోన్ అది? అంటే ఎలా చంపారు? నేను అప్పుడు మీడియాలో చూసా కూడా, సార్ హత్య జరగకముందు బెల్లి లలిత ఎక్కడున్నారు అంటే ఆమె స్వయంగా ఫారెస్ట్కి వెళ్ళిపోయిందని ఆమె చేతిరాతను కాపీ కొట్టి ఒక లెటర్ కూడా రిలీజ్ చేశారు. అంటే అది తప్పించుకోవడానికి అనేది చాలా స్పష్టంగా తెలుసు. అంటే ఇది గవర్నమెంట్కి ఆ సిచ్యువేషన్ ఎందుకు వచ్చింది? చీఫ్ మినిస్టర్ నుంచి లాస్ట్కు ఎస్ఐ నంద్యాల నరసింహారెడ్డి దాకా దొంగలే. కానీ నయీం రాకముందే ఎవరైతే బెల్లి లలితని చంపానని చెప్పి అలీముద్దీన్ చెప్పాడో అతను హత్య కావచ్చు. అవును సార్. అతను ఎవరు చంపారు, ఎందుకు చంపారు, ఎలా చంపారు? కానీ అప్పట్లో పోలీస్ రికార్డులో మీ పేరు కూడా ఉంది. కృష్ణ గారు, ఇప్పుడు మేము అప్పుడు చూసాం, చాలా స్పష్టంగా ముగ్గురిని అత్యంత దారుణంగా అవయవాలు కోసి హత్య చేసి రాచకొండ గుట్లో పడేసి కుక్కలు తీసుకొచ్చి పిక్కోవడంతో వెలుగులోకి వచ్చింది. అంటే ఆ రోజు కానీ మీరు ఉన్నట్టు మాత్రం మీ మీద కూడా దాడి జరిగేదని ఖచ్చితంగా పోలీసులు కూడా చెప్పారు. అంటే తర్వాత ఏం జరిగింది? నా అనుచరులని తీసుకెళ్ళి చంపిన తర్వాత ఎక్కడికి వెళ్ళారు? 2 సంవత్సరాలు, 1 కాదు 2 కాదు 17 సంవత్సరాలు మీరు కుటుంబాన్ని, బంధువులని, స్నేహితులని, పరిచయస్తులని, ప్రాంతాన్ని అన్నింటిని వదిలిన తర్వాత చేపని నీళ్ళని తీసి బయటకు వేస్తే ఎట్లయితే ఉంటుందో నా పరిస్థితి కూడా అదే. అంటే జానారెడ్డి గారు 2 పనులు చేశారు. ఒకటి, అజ్ఞాతంలో ఉన్న మిమ్మల్ని అరెస్ట్ చేయకుండా కాపాడారు. అతనికి అంటే నయీం ఎన్కౌంటర్ అన్న విషయం మీకు ఎప్పుడు తెలుసు? అయిన రోజే తెలిసింది. తెలియగానే ఏమనుకున్నారు? 1-2 సెకండ్లు బాధపడ్డా.